తెలుగు రాష్ట్రాల్లో జూన్ 1వ తేదీ నుంచి థియేటర్లు మూసివేస్తున్నట్లు ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే దీని వెనుక పెద్ద కుట్ర జరుగుతుందని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా హరిహర వీరమల్లు విడుదలవుతున్న సమయంలో కావాలనే ఓ నలుగురు నిర్మాతలు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. అందులో భాగంగా వ్యూహాత్మకంగా థియేటర్లను మూసివేయించారని వార్తలు విస్తృతం అవుతున్నాయి. తాజాగా ఈ వార్తపై ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ స్పందించారు. జూన్ 1వ తేదీ నుంచి సినిమా హాళ్లు బంద్ చేయాలని ఎగ్జిబిటర్లు నిర్ణయం తీసుకున్నారనే విషయంపై విచారణ చేపట్టాలన్నారు. అదేవిధంగా ఈ నిర్ణయం వెనుక ఎవరు ఉన్నారో తెలుసుకోవాలని హోంశాఖ ముఖ్య కార్యదర్శికి దిశానిర్దేశం చేశారు. హరిహర వీరమల్లు సినిమా విడుదలకు ముందు థియేటర్లు మూసివేయాలని ఆ నలుగురు ఒత్తిడి చేస్తున్నారనే వార్తలు వచ్చాయి. ఈ పరిణామంతో పాటు ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఒక కార్టెల్గా ఏర్పడి అవాంఛనీయ నిర్ణయాలు తీసుకోవడం గురించి విచారణ చేయాలని దుర్గేష్ స్పష్టం చేశారు. దీంతో సినిమా హాల్స్ మూసివేత మూలంగా ఎన్ని సినిమాలు ప్రభావితం కానున్నాయి, ఎంత ట్యాక్స్ రెవెన్యూకి విఘాతం కలుగుతుందనే కోణంలో అధికారులు విచారణ చేయబోతున్నారని తెలుస్తోంది.